రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సర కాలం పరిపాలన జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి కూడా జూన్ 8వ తేదీకి సంవత్సరం నిండుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళేదో విజయోత్సవ యాత్రలు జరపాలి అనేటటువంటి సన్నాహాల్లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మాకైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గత సంవత్సర కాలం ఇది వైఫల్యాల చిట్టా, వైఫల్యాల జాబితా తప్ప విజయాలని చెప్పుకునేటంతగా ఏమీ కనపట్ల. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడా కూడా వాటిని ఫుల్ఫిల్ చేసినటువంటి దాఖలాలు లేవు. అందువల్లే మేము అభిప్రాయపడతా ఉంది, ఇది విజయోత్సవ యాత్ర కాదు, ఇది వైఫల్యాల యాత్రని చెప్పుకుంటే చాలా సమంజసంగా ఉండేది. ఎందుకు వైఫల్యం చెందాము అనేదానికి ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే అది ఇంకా హుందాగా ఉండేది. ఇది విజయోత్సవ యాత్ర అని చెప్పి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమైన అంశాలు కొన్ని మా సోదరుడు నాగిరెడ్డి గారు కూడా కొన్ని చెప్తాడు. ముఖ్యమైన అంశాలు కొన్ని చూస్తే ఎంత ఆశ్చర్యకరం అంటే, రైతు రుణమాఫీ మేము చేశామని అన్నారు. ఆ రైతు రుణమాఫీలో 23,000 కోట్లు మేము అందించాము, వాళ్ళు చేశామన్నారు. ఈరోజు చూస్తే వాటి మీద ఫిర్యాదులు ఏమన్నా ఉన్నాయా మీరు చేయండి అని అంటే కుప్పలు బస్తాలు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, మాకు అందలేదు అని. దానిలో వాళ్ళు ఇచ్చింది మొత్తం కలిపినా కూడా 7,000 కోట్లు లేదు. 2 విడతల్లో ఇచ్చింది కూడా 23,000 కోట్లు ఇచ్చామన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎందుకు మభ్య పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, దాన్ని ఊసేయలేదు. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, ప్రతి అంశంలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళకి ఒక నైతిక అర్హత లేదు, వాళ్ళు విజయోత్సవాలు జరుపుకునేటువంటి అర్హత. అందువల్లే ప్రతిపక్షంగా మేము వైఫల్యాలు ఎక్కడ చెందారు, రైతుల్ని ఏ విధంగా మోసం చేశారనేది ఇటీవల తణుకులో మా పార్టీ అధ్యక్షుడు మార్చి 31వ తేదీన, ఏప్రిల్ 1వ తేదీన ఒక నిరాహార దీక్ష జరిపి 2 రోజుల నిరసన వ్యక్తం చేశాం మేము. దానిలో చాలా ప్రజల్లో స్పందన చాలా బాగా వచ్చింది. ప్రతిపక్షం నిలదీస్తూ ఉందనేది వచ్చింది. అట్లనే అసెంబ్లీలో సమావేశాలన్నింటిలో కూడా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పార్టీ అధ్యక్షుడు చెప్పారు. ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మేము గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు స్వయంగా తిరిగి ఒక నిరాహార దీక్ష 2 రోజుల పాటు ఆయన చేసి, ఈ ప్రభుత్వం బహుముఖంగా వైఫల్యం చెందింది, 1 కాదు 2 కాదు, ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని వాళ్ళు చేయలేదు. సాధారణంగా లెక్కలతో సహా మేము ఆ రోజు ప్రజల ముందు ఉంచాలని, ఇది ఒక వైఫల్యాల పుట్ట తప్ప, వైఫల్యాల చిట్టా తప్ప రెండోది కాదు అని చెప్పడానికి మేము పార్టీ అధ్యక్షుడు స్వయంగా నిరాహార దీక్ష జూన్ 5, 6 తేదీల్లో గుంటూరు జిల్లాలో ఇంకా లొకేషన్ ఫైనలైజ్ చేయాలా, వీలైనంత వరకు గుంటూరు విజయవాడ మధ్య ఉండే విధంగా మేము ఒక లొకేషన్ ఫైనలైజ్ చేసి నిరాహార దీక్షని ఆ రోజు పార్టీ అధ్యక్షుడే స్వయంగా 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారు. దానికి పార్టీ యావత్తు సమాయత్తం కావాలని, మన నిరసన తెలియజేసేదానికి అందరూ అక్కడ రావాలని కూడా
మొత్తం మళ్ళీ పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు ఏమిటి ఎట్లా ఇదనేది కూడా మళ్ళీ తర్వాత ఇస్తాము. ప్రాథమికంగా ఇవాళ పార్టీ అధ్యక్షుల వారు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులందరితో కూడా సంప్రదించి ఆయన తీసుకున్న నిర్ణయం జూన్ 5, 6 తారీఖుల్లో ఒక నిరసన కార్యక్రమం ఆయన పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్షతో జరపాలని ఓ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకని చెప్తుంటే వివరాల జోలికి పోటల్లా ఎట్లా చెప్తారనేది అసలు చెప్పుకోవడానికి కూడా ఒక అర్హత, ఒక ఆధారం ఉండాలి. మేము 31/3/14 తారీఖున ఒక ఎస్ఎల్బిసి జరిగింది. ఆ ఎస్ఎల్బిసిలో మేము పదే చాలాసార్లు చెప్పాం, 87,612 కోట్లు రైతుల దగ్గర నుంచి బకాయిలు ఉన్నట్టు చేశారు. దాని తర్వాత మేము ఇవాళ ప్రభుత్వం చెప్పుకునేది ఏంటి, రుణమాఫీ మేము చేసామని. ఇవాళ 31/12/14 189వ ఎస్ఎల్బిసి మీటింగ్లో వాళ్ళు చేస్తే ఈ 87,612 కోట్ల నుంచి 97,915 కోట్లకు పెరిగింది. అంటే సుమారుగా 10,000 కోట్లు అదనంగా వీళ్ళకి వడ్డీ రూపంలో కానీ ఏదన్నా కానీ ఇవాళ రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో బకాయిలు 97,915 కోట్లకు పెరిగింది. మేము రైతు రుణమాఫీ చేసామని ఎందుకు ఆత్మను చంపుకొని మనం పరిపాలన చేయవలసిన ఆవశ్యకత, ప్రజల్ని మభ్యపెట్టాలని ఎందుకు ఈ ప్రయత్నాలు చేయటం, ఉన్నటువంటి వాస్తవాలు ప్రజల ముందు ఎందుకు ఉంచలేకపోతా ఉంది ప్రభుత్వం. అట్లనే వీళ్ళు చూస్తే ఈ రుణ వితరణ అండి, లోన్స్ ఇచ్చింది అగ్రికల్చర్ లోన్స్, అగ్రికల్చర్ ప్రయారిటీ సెక్టార్లో 18% లోన్స్ ఇవ్వాలి. ఇవాళ బ్యాంకర్స్ ఇవ్వటానికి వీల్లేని పరిస్థితి సృష్టించింది ఈ ప్రభుత్వం. బ్యాంకర్లు 47,978 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నారు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని. కానీ బకాయిలున్న కారణంగా 17,062 కోట్లు ఇచ్చారు. అంటే వ్యవసాయం ఎంత కుంటుపడేదానికి వీళ్ళు దోహదం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ పండించిన పంట కొనే నాదుడు లేడు, గిట్టుబాటు కనీస మద్దతు ధరలకు కొనేవాళ్ళు లేరు. లివి 75% నుంచి 25%కి కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే అడిగే నాదుడు లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నోరెత్తట్లేదు. మిల్లర్స్ ధాన్యం గుంటల్లా ఇన్ని వైఫల్యాలుంటే విజయయాత్ర జరుపుకోవడానికి ఎక్కడ వీళ్ళకి ఒక నైతిక అర్హత ఉన్నదని ప్రశ్నించడానికి రేపు 5, 6 తారీఖుల్లో జూన్లో అక్కడ గుంటూరు జిల్లాలో మేము గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతంగా ఉండేటట్టు మన పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నారు.